హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మంచి హెల్తీ స్నాక్ రెసిపీ చూద్దాం రండి. ఒకటి మసాలా మకన, మరొకటి క్యారమెల్ మకన. 2 కూడా హెల్తీ రెసిపీసే అండి. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్‌లోకి అయితే సూపర్‌గా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి స్కూల్‌కి స్నాక్ బాక్స్‌లోకి కూడా పెట్టుకోవచ్చు. చాలా హెల్తీ కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి మనం తీసుకున్నటువంటి మకనాని వేసుకోండి. మకానా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు గట్టిగా, మెత్తగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నాము అంటే క్రిస్పీగా తయారవుతాయి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్‌లోనే 3, 4 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నాము అంటే అవి క్రిస్పీగా తయారవుతాయండి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు మసాలా మకానా ఎలా చేయాలో చూద్దాం రండి. కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, చాట్ మసాలా కూడా పావు టీ స్పూన్ కన్నా తక్కువగానే వేసుకొని 10 సెకన్ల పాటు కలుపుకోండి. ఈ విధంగా మసాలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి మకానా ఇందులోకి వేసుకొని, మసాలా మొత్తం మకానాకి పట్టే వరకు కలుపుతూ ఉండండి. ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు అంటే మన మసాలా మకానా రెడీ అండి. దీనిని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ మకానా ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. క్యారమెల్‌కి కోటింగ్ కోసం 1 టీ స్పూన్ వరకి నువ్వుల్ని వేసుకొని చిటపటమన్నాక పక్కకు పెట్టుకోండి. ఇందులోనే పావు కప్పు వరకి బెల్లం తురుము వేసుకోండి. 2 టీ స్పూన్ల వాటర్ కూడా వేసుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకోండి. కాస్తంత పాకాన్ని ఇందులోకి వేసుకోండి. పాకం వెంటనే ముద్దలా ఫామ్ అయ్యి ఈ విధంగా బౌల్‌కి సౌండ్ వస్తుంది అంటే పాకం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి నువ్వులని అండ్ మకానాని కూడా ఇందులోకి యాడ్ చేసి ఫాస్ట్‌గా కలుపుకోండి. ఈ విధంగా బెల్లం పాకం మొత్తం మకానాకి చక్కగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్తంత స్ప్రెడ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా విడదీసుకున్నాము అంటే చక్కగా విడిపోతాయండి. అంతే అండి. మసాలా ఫ్లేవర్‌తో మసాలా మకానా, స్వీట్ ఫ్లేవర్‌తో స్వీట్ మకానా రెడీ అయిపోయాయి. మీరు కూడా నిమిషాల్లో రెడీ చేసుకునే మకానా స్నాక్స్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.